నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజ్ సుద్దుపల్లి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే గురుగారు, ఈ రోజు ముందుగా శని త్రయోదశి, సో దాని గురించి ఒకసారి వివరంగా చెప్తే బాగుంటుంది. ఇక్కడ చాలామందికి శని త్రయోదశి అనగానే 7.5 సంవత్సరం శనిలో ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు వెళ్ళి శనికి అభిషేకం చేయండి, దానివల్ల మీకు ఆ శని యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ శని త్రయోదశి జనరల్గా 2 త్రయోదశులు ఉంటాయి. అది కృష్ణపక్షం, శుక్లపక్షంలో. అది శనివారం రోజు వచ్చినటువంటి త్రయోదశిని శని త్రయోదశిగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు జనరల్గా ఈ శని త్రయోదశి రోజున వెళ్ళి ఎటువంటి పూజ చేయాలి అంటే, గుడికి వెళ్ళంగానే వెళ్తారు, నవగ్రహాల్లో ఉన్నటువంటి శని విగ్రహాన్ని చూస్తారు, దానికి ఒక వస్త్రం కడతారు, గబగబా నూనె పోస్తారు, దీపం పెట్టేసి మళ్ళీ ముట్టుకుంటే ఆయన ఎక్కడ వచ్చేస్తాడో అన్న భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. కానీ జనరల్గా శని కర్మకారకుడుగా చెప్పబడతాడు. కర్మని అనుభవించాలి అంటే కర్మను ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? కర్మను అనుభవించే దేహంలో ఉంటాడు. మన దేహం ఉంటేనే కర్మని అంటే ఒక పనిని చేయగలం, ఆ పనిని చేసి దాని ఫలితాన్ని మనం అనుభవించగలం. అంటే దాని అర్థం ఏమిటంటే, శనికి నూనె పోయండి అని అర్థం ఏమిటంటే, నువ్వు నూనెతో స్నానం చేయను ఆయన అని అర్థం. ఓకే, అది సింబాలిజంగా చెప్పబడింది. విగ్రహం మీద నూనె పోస్తే నీకు వచ్చేది ఏమి ఉండదు, అది అంతా కాలువలో పోతుంది, నేలపాలైపోతుంది. కానీ వాస్తవానికి అర్థం ఏమిటంటే, దేహం అంటే అర్థం మన శరీరం. అక్కడ విగ్రహ రూపం ఎందుకు పెట్టారంటే నీకు అర్థమయ్యేదానికి పెట్టినటువంటిది. మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా మన దేహంలో నిర్మితమై ఉన్నాయి. కాబట్టి నవగ్రహ నిర్మితమైనటువంటి దేహం లాంటిది మన దేహంలో ఉన్నటువంటి, అంటే మన దేహంలో ప్రతి కెమికల్స్ ఉన్నాయి. ఐరన్ ఉంది, జింక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మన శరీరంలో, మెగ్నీషియం ఇలాంటి ప్రతిదీ ఉంటుంది, కాల్షియం అన్నీ ఉంటాయి మన శరీరంలో. అయితే వీళ్ళు సింబాలిజంగా మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే ప్రతి శనివారం రోజున, ఒక శని త్రయోదశి రోజునే కాకుండా ప్రతి శనివారం రోజున నీ దేహాన్ని శుభ్రంగా ఒక నువ్వుల నూనె, ఒక విప్ప నూనె, లేకపోతే ఒక జనపరాల నూనెతోనో స్నానం చేస్తే, అంటే బాగా మర్దనా చేసుకొని సూర్యుడికి ఒక అరగంట సేపు కూర్చోవటం ద్వారా ఉదయాన్నే మన శరీరంలో ఉన్నటువంటి దేహం బలంగా తయారవ్వాలంటే ఎముకలు బలంగా ఉండాలి, ఈ ఎముకలు దృఢం అవుతాయి. అందుకనే నువ్వుల నూనెతో పోయమంటారు. నువ్వుల నూనెలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, మన దేహానికి కాల్షియం అవసరం, దాని బోన్స్కి వీటన్నిటికీ, అలాగే చర్మ సౌందర్యానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల స్నానం చేసి, అంటే బాగా మర్దనా చేసుకొని స్నానం చేయటం వల్ల నీ దేహానికి ఉన్నటువంటి బడలికతో పాటుగా ఎనర్జెటిక్గా తయారవుతాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి దారిద్రం అంటే ఏదో కాదు, దేహానికి ఉన్నటువంటి బడలికే దారిద్రం, అదే దారిద్రం అంటే. అంటే మంచి జరిగితే అది నీకు పాజిటివ్ అంటాం, అది నెగిటివ్ అంటే అది చెడు అంటాం. కాబట్టి ఆ దేహ పీడ అంటాం, పీడ అంటారు జనరల్గా. ఆ దేహ పీడ పోవాలి అంటే నువ్వు శనికి నూనె పోసేదానికన్నా కూడా ముందు మన స్నానం చేయాలి. ఆ తర్వాత నువ్వు గుడికి వెళ్ళి చక్కగా నువ్వు అనుకున్నట్టు నీ విశ్వాసం, నీ నమ్మకం ఏదైతే ఉందో ఆ నూనె పోయటం అక్కడ, తర్వాత స్వామివారికి ఒక నల్ల వస్త్రం కట్టి. దాని అర్థం ఏమిటంటే, శనీశ్వరుడికి మనం ఎప్పుడూ కూడా భక్తితో ప్రేమతో పెట్టాలి. అందుకనే ఆయన అంటాడట, ఒకానొక అందరి దేవతల్ని ఆవాహన చేస్తారు కానీ నన్ను మాత్రం ఆహ్వానించరు ఎవరు. ఎందుకంటే ఆయన వస్తే చెడిపోద్దని భయపడతారు. వాస్తవానికి ఆయన వస్తే చెడిపోదు, ఆయన వస్తే ధర్మబద్ధంగా ఉంటుంది భయంతో. బేసిక్గా శని స్టార్ట్ అయ్యింది, ఏలినాడు శని స్టార్ట్ అయింది, అందరూ నీచ స్థితిలోకి వెళ్ళిపోతారని మాత్రం భయపడి చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఒకవేళ పూజిస్తే ఎంత ఉచ్చ స్థితిలోకి వెళ్తారన్నది చెప్పరు. ఎందుకంటే మనిషికి భయం అనేది ముందు ఉంచితేనే వీళ్ళు వింటారన్నది భక్తిని భయంగా మార్చేశారు. అది తప్పండి. ఎందుకంటే భక్తి అనేది భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఒక గొప్ప కృతజ్ఞత. అంటే ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియదు. ఎందుకంటే భగవంతునికి రూపం లేదు, నామం లేదు, నామరూపరహితుడు ఆయన. అన్ని నామాలు ఆయనయే, అన్ని రూపాలు ఆయనయే. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ భారతీయ సంస్కృతిలో చెట్టులోనూ భగవంతుని చూస్తాం, పుట్టలోనూ భగవంతుని చూస్తాం, సర్వజీవుల యందు ఒక సర్పాన్ని, విష సర్పాన్ని కూడా దేవతగా పూజిస్తాం, ఎదుటివారిలో కూడా మనం దేవుడిని చూస్తాం, ఆవుని కామధేను అంటాం, ఆఖరికి గ్రామసింహం అయినటువంటి ఒక భైరవుడు అంటాం కుక్కని.
కాబట్టి కాల భైరవుడు అని చెప్తాం. కాబట్టి ఇలాగా మనం ప్రతి జీవిలోనూ మనం మన యొక్క ఈ సంస్కృతిలో భగవంతుని చూడటం నేర్చుకున్నాం. అంతేగాని మూఢమైందో మూర్ఖమైందో తెలివి లేనిదో కాదు. ఈ సంస్కృతి ప్రతి ఒక్కరిని గౌరవించటం నేర్పిస్తుంది. అలా గౌరవించటం నేర్పించింది కాబట్టే ఈ సంస్కృతిలో పుట్టినవాడు ముందు శాంతి కాముకుడుగా ఉంటాడు. ముందు ప్రతిదానికి యుద్ధానికి కాలు దూరం వెళ్ళు, ముందు శాంతిగానే. ఎందుకంటే అందరిలోనూ భగవంతుడిని చూసేటప్పుడు, సర్వజీవుల్లోనూ భగవంతుడు చూసేటప్పుడు శత్రువు కనపడ్డు నీకు అక్కడ. కానీ మిగతా వాళ్ళు అలా కాదనమాట. అందుకని ఈ యొక్క ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు శాంతి కామకంగా ఉండటానికి కారణం ఏమిటంటే సర్వజీవులను ప్రేమించటం, సర్వజీవులను పూజించటం మన వాళ్ళు నేర్పించారు. అయితే ఈ శనిత్రయోదశి రోజున నువ్వులని బెల్లం వేసి కొట్టి ప్రసాదంగా పెట్టమంటాం. ప్రసాదం అనగానే చాలా మందికి తెలిసేది ఏంటంటే అక్కడ ఏదో పెట్టి వదిలే దాన్ని ముట్టుకోకూడదు, శని వచ్చేస్తాడు అని. శని వచ్చేది ఎక్కడ? ఇదైతే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఇప్పుడు స్నానం గురించి అంటే శని టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో వచ్చి స్నానం చేయమంటారు బేసిక్గా. అది మన వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యం. ఎందుకంటే శనీశ్వరుడు అనగానే శనేశ్వర అంటారు ఆయన్ని. శని సూర్యుడి యొక్క కుమారుడిగా చెప్పబడతాడు. అలాగే యమధర్మరాజుకి అన్నగారిగా, యమాగ్రజం అంటారు, అంటే యముడికి అన్నగారుగా చెప్పబడ్డారు. కాబట్టి ఈయన ధర్మబద్ధంగా కర్మను చేయించేవాడు శనేశ్వరుడైతే ధర్మం ప్రకారం ఉన్నాడా లేదా అని ధర్మాన్ని నిర్దేశించి శిక్ష వేసేవాడు యమధర్మరాజుగా చెప్పబడతారు. కాబట్టి ఇక్కడ ధర్మాన్ని ధర్మబద్ధంగా నడుచుకోమని చెప్పేవాడు శనేశ్వరుడు అయినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ధర్మం తప్పుతున్నావు కాబట్టి భయపడతావు. ఇది మర్చిపోయి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శనేశ్వరుని ముట్టుకుంటూ వచ్చేస్తాడు. ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ శరీరం లోపల, ఎముకల లోపల ఉన్నటువంటి మజ్జి ఏదైతే ఉందో దానికి కారకుడు శనిగా చెప్పబడతాం. కాబట్టి ఆయన నీలోనే ఉన్నాడు, నీ దేహంలోనే ఉన్నాడు. కాబట్టి మనసు కారకుడైనటువంటి వాడు చంద్రుడు, ఆత్మకారకుడైనటువంటి వాడు సూర్యుడు, బుద్ధికారకుడు బుధుడు, అలాగే ఐశ్వర్యం, జ్ఞానం, సంతానానికి కారకుడు గురువు, అలాగే శుక్రుడు అందానికి, సంసారానికి, ఆనందానికి కారకుడు, అందానికి కారకుడు శుక్రుడు, నీ శరీర శ్రమకి కారకుడు శని. ఇలా అన్ని గ్రహాల యొక్క తత్వాలు నీలోనే ఉన్నాయి. అలాంటప్పుడు శని రాకపోవటం ఏంటి, రావటం ఏమిటి? ఇదొక మన వాళ్ళు చేసేటువంటి భయమనాల్లో, అపోహలనాల్లో తెలియదు. కాబట్టి అలాంటి భయాల్ని వదిలేయండి. ప్రసాదం భగవంతుడి దగ్గర పెడితే అది నువ్వు తీసుకొని తినమని అర్థం, అంతేగాని అక్కడ వదిలేసి రమ్మని కాదు. కాబట్టి ఆ ప్రసాదాన్ని భగవంతుడి దగ్గర ఉంచినప్పుడు మీరు కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత, ఒక 18 ఎన్నో ప్రదక్షిణలు అనుకుంటారు, 108 18 ఒక సంఖ్య కోసం అనుకొని దాని ప్రదక్షిణ చేసిన తర్వాత ముందు వెళ్ళంగానే స్వామివారికి అభిషేకం మీద నీళ్లు పోస్తారు. దానికి ఆయనకు ఒక వస్త్రం కడతారు. కట్టిన తర్వాత పువ్వులు అవి పెట్టి, బొట్టు అది పెట్టిన తర్వాత దీపం వెలిగిస్తారు, నువ్వుల నూనె పోస్తారు. పోసిన తర్వాత నైవేద్యం అక్కడ పెట్టారు. ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్కలాగా చూపించుకుంటారు. అందులో శంఖపుష్పి పూలను పెడతారు, లేదా రకరకాల పూలని భగవంతుని వాళ్ళకి అందుబాటులో ఉన్న పూలను తీసుకెళ్ళి పెడతారు. కాకపోతే స్వామివారికి ఒక బ్లూ కలర్ అనేటువంటి దాన్ని నిర్దేశించారు కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి పూలను అక్కడ పెడతారు. వాస్తవానికి దాని అర్థం ఏమిటంటే శంకుపుష్పి జ్ఞాపక శక్తిని ఇస్తుంది. బ్రహ్మితో పాటుగా శంకుపుష్పి అనేటువంటిది అల్జీమర్స్ లాంటి వ్యాధుల్లోనూ, అలాగే ఆ బ్లూ టీస్ తాగటం ద్వారా త్వరగా అల్జీమర్స్ రాదని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అన్నది ఆయుర్వేద డాక్టర్ చెప్పాలి. అయితే ఆ పూలను పెడతారు అక్కడ. ఆ పూలని జనరల్గా ఎవరైనా పువ్విస్తే, అది శనీశ్వరుడి దగ్గరదైనా ఎక్కడైనా తెచ్చుకోండి, దయచేసి తెచ్చుకోకుండా ఉండొద్దు. శని ఎంటబడి వస్తాడు అనే భ్రమలో ఉండమాకండి దయచేసి, అది తప్పది. ఎందుకంటే భగవంతుడు అనేటువంటిది సర్వరూపాలలో భగవంతుడిని చూసేటప్పుడు, శని విగ్రహంలో కూడా భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు భగవంతుడు నిన్ను తప్పు చేసి శిక్షిస్తాడు, కానీ నువ్వు ధర్మంగా ఉంటే నిన్ను శిక్షించడు. ఆయన నిన్ను ఎంటపడి నీ 7.5 సంవత్సరం శనిలో నిన్ను బాధ పెట్టడం కాదు. ఈ 7.5 సంవత్సరం శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శనిలో కానీ నీకు నిజాన్ని తెలియజేస్తాడు. నీ వాళ్ళు అని నువ్వు నమ్మినటువంటి వాళ్ళు నిన్ను ఏ విధంగా మోసం చేస్తారు, నీ వాళ్ళు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ. ఇవన్నీ తెలుసుకోమని చెప్తున్నాడు, అంతే తప్ప తెలుసుకోకుండా నేను 7.5 సంవత్సరం శనిలో మోసపోయానంటే మోసం ఎవరు పోయారు, ఎవరు చేశారు?
అందరికీ వచ్చే డౌట్ అదే. ఇప్పుడు శని ఏలినాటి శని నడుస్తుంది అంటే మనం ఆయన గురించి మీరు ఇప్పుడు ఇంత గొప్పగా చెప్పారు శని యొక్క విశిష్టత. కానీ శని మనకి అది శని మీద దశ స్టార్ట్ అవుతుందంటే లేదు చాలా డిప్రెషన్లోకి వెళ్తారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుంది మరి? ఇది మానసికంగా చెప్పినటువంటి వాళ్ళు అలా చెప్పారు. ఓకే, శుక్రమహాదశ అనగానే అద్భుతంగా ఉంటుందని శుక్రమహాదశలో నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గురు మహాదశ అంటే చాలా ఉచ్చ స్థితిలో ఉంటారని, ఇవన్నీ అబద్ధాలండి. ఎందుకంటే అందరికీ ఉండదు. వారి వారి జన్మజాతకాలలో వారి ఉన్నటువంటి పుట్టినప్పుడు ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ఏదైతే ఉందో, వాళ్ళ లగ్నం నుంచి గురువు ఉచ్చులో ఉన్నాడా, శని ఉచ్చులో ఉన్నాడా, శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడా, ఏ స్థానంలో ఉన్నాడు, ఈ స్థానాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి జరిగే దశాంతర దశలు గొప్పగా ఉంటాయి. అంతే తప్ప అందరికీ చెప్పుకున్నట్టు శుక్రదశ నాకు శుక్రదశ వస్తుంది అంట అనగానే ఏదో గొప్పది అనుకోకండి. మీ జాతకంలో శుక్రుడు గొప్పగా ఉంటే ఆ దశ మీకు గొప్పగా ఉంటుంది. కాబట్టి గురువు గొప్పగా ఉంటే గురువు గొప్పగా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి శని లగ్నంలో ఉంటాడు సొంత ఇంట్లో, లేదా 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా శని గొప్పగానే 10వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సప్తమంలో ఉన్నప్పుడు కానీ, తన స్వస్థానాల్లో ఉచ్చస్థానాల్లో ఉన్నప్పుడు శని చాలా గొప్ప యోగాన్ని ఇస్తాడు. అలా జాతకం చూడకుండా మనం జనరల్గా అనుకుని నాకు శుక్రదశ వస్తుందంట, నాకు మరి ఈ దశ బాగాలేదు అంటే అది మన తప్పు అయిపోతుంది. జనరల్గా చెప్పుకునేది వినమాకండి. కాబట్టి శని అనంగాల్నే భయపడద్దు, శనీశ్వరుడు శనేశ్వరుడు అనంగాల్నే భయపడద్దు. ఎందుకంటే శని ధర్మబద్ధంగా నడుచుకోగలిగితే, మీరు నేర్చుకోగలిగితే మీకు నేర్పిస్తాడు ఖచ్చితంగా. ఈ నేర్చుకునే సమయంలో ఎవరు ఏమిటి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఏ విధంగా సమాజంలో నడుచుకోవాలి, ఇవన్నీ కూడా శని ఖచ్చితంగా నేర్పిస్తాడు. కాబట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే 7.5 సంవత్సరం శని ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి శనివారం రోజున ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, 7.5 సంవత్సరం శని ఉన్నవాళ్ళు ఉదయాన్నే చక్కగా మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న నూనె, అది కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఏదో ఒక నూనె ఇంట్లో, ఆఖరికి వేరుశనగ నూనె అయినా ఉంటుంది. ప్రతి నూనె కూడా మన శరీరానికి అవసరమే. ఏదో ఒక నూనెని శరీరానికి ఉపయోగించుకో. ఆఖరికి జోజోబా ఆయిల్ అని చాలా ఆయిల్స్ ఉన్నాయి ఇప్పుడు శరీరానికి, చర్మ సౌందర్యానికి సంబంధించి, శరీరానికి అవసరాన్ని బట్టి చాలా ఉన్నాయి. అయితే వీటిల్లో విశేషంగా మీకు ఫలితాన్ని ఇచ్చేది ఇందాక చెప్పాను నేను, విప్ప నూనె పనికొస్తుంది, జనపనారు నూనె జనపనారుని హెంప్ ఆయిల్ అంటారు. మీకు గూగుల్కి వెళ్ళి చూస్తే హెంప్ ఆయిల్ అంటే మీకు కనపడుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే, పూర్వం మన వాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు వీళ్ళతో. ఇప్పుడు హెంప్ ఆయిల్ చూస్తే మీకు అందులో omega-3, omega-6, omega-9 అనేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల రోజు ఇంట్లో దీపం వెలుగుతుంది అనుకోండి, ఆ నూనెతో వెలగటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో అదే వాసన క్రియేట్ అవుతుంది రోజు దీపం పెడితే. ఆ వాసన ఇప్పుడు ఈరోజు నానో టెక్నాలజీ, మైక్రో టెక్నాలజీ అని చెప్తున్నారు. ఆ విధంగా ఆ రోజుల్లోనే ఈ నూనెని గాలిలో కలవటం ద్వారా, మనం పీల్చటం ద్వారా ఎంతో ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి ఎంతో కొంత మన శరీరంలో కూడా అది వెళ్తుంది. అలాగే ఈ శనివారం రోజున మర్దనా చేసుకొని చేయటం ద్వారా చాలా విశేషంగా నీ చర్మానికి ఉన్నటువంటి ఎగ్జిమా లాంటివి కూడా, అంటే చిన్న చిన్న కురుపులు వస్తుంటాయి, మట్టి వల్ల ఇబ్బంది పడుతుంటాం, పనులు చేసుకునే వాళ్ళు, చర్మ సమస్యలు, వీటికి కూడా ఆ హెంప్ ఆయిల్ పనికి వస్తుంది, అదే జనపనారు నూనె. కాబట్టి ఇది ఎంత గొప్ప విశేషమైనది. మామూలుగా నూనె రాసుకోమంటే రాసుకోరు, కానీ ఈ శని త్రయోదశి రోజున నీ శరీరానికి సంబంధించినటువంటి బాధలు తగ్గుతాయా, తగ్గవా? ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటిది. నీ తల దగ్గర నుంచి కాలి గోరి వరకు నీకు ఆ నూనె ఉపయోగపడుతుంది. ఎంత గొప్పగా వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం శని త్రయోదశి రోజున స్వామివారి మీద నూనె పోయాలంటే ముందు నువ్వు స్నానం చేయాలి. ఎలా స్నానం చేయాలి, ఆయనకి ఎలా చేపిస్తావు, నువ్వు ఎలా చేస్తావు ఆయనకు కూడా అలాగే చేయించాలి. అంతేగాని అలా పోసేసి వచ్చేయటం కాదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, భయంతో అసలు ముట్టరు అనమాట. అసలు ఏమంటారు, చాలా దూరంగా అలా వదిలేసి వచ్చేస్తారు. కానీ ఇదే మనకు ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యం. అది తప్పండి. భగవంతుడి దగ్గరికి ప్రేమతో వెళ్ళండి, భక్తితో వెళ్ళండి, భయంతో వెళ్ళండి. కానీ ఆ భయం మూర్ఖంగా ఉండకూడదు. భక్తితో కూడుకున్న భయం, గౌరవం అనేటువంటిది ఉంటే బాగుంటుంది. కానీ అది అతి భక్తితోనూ వెళ్ళకూడదు, అతి భయంతోనూ వెళ్ళకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసే మనసు అక్కడ నిలవదు. ఆ భయంలోనే మనసు నిలుస్తుంది తప్ప నువ్వు చేసే పూజ ఎందుకు చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అన్న దాని మీద నిలవదు. అలాగే విప్ప నూనె కూడా, మీరు విప్ప నూనెతో స్నానం చేస్తే, అంటే మర్దనా చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
అలాగే చర్మ సౌందర్యానికి చాలా మంచిది. తల జుట్టు దగ్గర నుంచి కాలుగూరు వరకు అది కూడా మంచిది. నువ్వుల నూనెలాగా విప్ప నూనె, జనపనార నూనె ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అనాదిగా ఈ భారతదేశంలో ఈ నూనెలు ఏవైతే ఉన్నాయో, జనపనార నూనె కావచ్చు, విప్ప నూనె కావచ్చు, ఈ నువ్వుల నూనె కావచ్చు, ఇవన్నీ కూడా మన భారతీయ పురాతన కాలం నుంచి సనాతన ధర్మంలో మనం చూసే ప్రతి ఒక్క పూజా కార్యక్రమం వెనకట్ల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ 50,000 సంవత్సరాల క్రితం నుంచి జనపనార నూనె, హెంప్ ఆయిల్ అంటాం కదా, దాన్ని ఈ యొక్క ధర్మంలో వాడుతూ ఉన్నారు. అయితే ఇది చాలామంది చెప్పట్లేదు. ఎందుకంటే అది ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియదు. అందుకే మనం ఈరోజు చెప్దాం. ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం లోపుగా ఈరోజు ఉంది కాబట్టి, ఏ రోజు శని త్రయోదశి వచ్చినా కూడా మీరు చక్కగా ఈ పద్ధతిని అవలంబించండి. ముందుగా మీరు ఉదయాన్నే లేచి సూర్యుడికి ఎదురుగా కూర్చొని చక్కగా తలంటించుకొని ఆ నూనెతో ఒళ్ళంతా పట్టించుకొని ఒక అరగంట సూర్యుడికి ఎదురుగా కూర్చోవటం ద్వారా సూర్యకిరణాలు మనల్ని తాకటం వల్ల మంచి డి విటమిన్తో పాటుగా శరీరానికి అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది. స్నానం చేసి మీరు అనుకున్నట్టుగా గుడికి వెళ్ళి ఏ శనీశ్వరుడి మీద మీరు నూనె పోయాలనుకుంటున్నారో ఆ శనీశ్వరుడికి చక్కగా స్నానం చేయించండి. అలాగే గురువుగారు, రేపు మనకి 2 విశేషాలు ఉన్నాయి అద్భుతంగా. ఒకటి నరసింహస్వామి జయంతి, అలాగే చిన్మస్తాదేవి జయంతి కూడా ఉన్నాయి. సో దాని యొక్క విశిష్టత ఏంటి, ఎలా పూజించాలి, ఏ కార్యక్రమాలు చేయాలి? రేపటి రోజున అంటే ఈ నరసింహ జయంతి స్వాతి నక్షత్రం రోజున ఆయన జన్మించారని చెప్తారు. ఆయన జన్మ నక్షత్రం స్వాతి, అందుకే నరసింహ జయంతిగా చెప్పబడుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నాయన వర్ధిల్లు అంటారు. వర్ధిల్లటం అంటే బాగా గొప్పగా వృద్ధిలోకి రాని, అంతే కదా. కానీ పుట్టినరోజుని జయంతి అంటారు, వర్ధంతి ఎందుకు అనరు? నన్ను తిట్టుకుంటారు చాలామంది. కానీ నేను చెప్పిన విషయం కాదు ఇది. ఇది శృంగేరి పీఠాధిపతులు ఇప్పుడు ఉన్నటువంటి విధిశేఖర భారతి గారు చెప్పినటువంటి విషయం. వర్ధంతి అంటే వర్ధిల్లు అని దీవిస్తావు కదా, మరి అది పుట్టిన దాన్ని వర్ధంతిగానే చెప్పారట. కానీ కాలగమనంలో అది ఎందుకు అలా మారిపోయిందో అది తెలియదు. వర్ధంతి అని, వర్ధంతి అంటే పుట్టినరోజునే వర్ధంతి అంటారట. ఓకే, జయంతి కన్నా కూడా చనిపోయేటప్పుడు మాత్రమే వర్ధంతి అన్న పదాన్ని అని వాడతారు. కానీ వర్ధిల్లటం అంటే బ్రతికుండంగానే వాడు వర్ధిల్లుతాడు, వృద్ధిలోకి వస్తాడు. ఇది ఆలోచించాల్సిన విషయం. అది నేను చెప్పడం కాదు, విజయశేఖర్ భారతి గారు చెప్పింది విని మీకు అందరికీ నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి తప్పుగా అనుకోకండి. వర్ధంతికి జయంతికి తేడా తెలియదా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి కావాలంటే వారి ఉపన్యాసం వినండి, బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ నరసింహ జయంతి ఏదైతే ఉందో స్వాతి నక్షత్రం రోజున ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క చతుర్దశి స్వాతి నక్షత్రంలో వారు జన్మించటం అంటే ఆయన అవతారం ఏదైతే ప్రహ్లాదుని కోసం వచ్చారో ఆ రోజున ఆయన జయంతిగా చెప్పబడుతుంది. అయితే నరసింహస్వామి దేంట్లో ఉద్భవించాడు అంటే ఒక స్తంభం నుంచి ఉద్భవించారని చెప్తారు. ఎప్పుడు ఉద్భవించారు అంటే ఆయన ప్రదోషకాల సమయంలో, అంటే అటు రాత్రి కాదు ఇటు పగలు కాదు, అంటే అంటే సూర్యుడు అస్తమించేసి మనకి ఇంకా చీకటి వచ్చే సమయాల్లో ఆయన ఉద్భవించారని చెప్తారు. కాబట్టి ఇక్కడ మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నరసింహుడు మనందరికీ కూడా చాలా వరకు మృత్యువుని భయం ఎవరికైతే ఉంటుందో, మృత్యు కోరల్లో ఉన్నామని భయపడేవాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, వీళ్ళందరూ రేపటి రోజున నరసింహస్వామి యొక్క ఉగ్రం వీరం మహావిష్ణు మంత్రాన్ని చక్కగా జపించండి. అలాగే భారతదేశంలో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది, యుద్ధం జరుగుతుంది కూడా. కాబట్టి ఎక్కువ మరణాలు లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తొందరగా యుద్ధం ముగిసిపోవాలని, ఎందుకంటే యుద్ధం వలన ఎవరికి ప్రయోజనం లేదు, యుద్ధం వలన అంతా నష్టమే ఉంటుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటుగా ఈ యొక్క ఏమంటారు ఒక ఎమోషన్ కూడా నష్టమే వాస్తవంగా చెప్పాలంటే. ఎదుటి వాళ్ళ మీద కక్ష అనేది కూడా అది మనిషి యొక్క మానవత్వానికి మంచిది కాదు. కానీ ఎదుటి వాళ్ళు నడుచుకునే దాన్ని బట్టే ఈ యొక్క ధర్మంలో ఉంటారు, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా తొందరగా యుద్ధం అనేది ముగిసిపోవాలని మృత్యుంజయ మంత్రాన్నితో పాటుగా ఈ ఉగ్రం, మీరు ఇంతకు ముందు చెప్పారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం, అదొకసారి ప్రేక్షకుల కోసం. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం అనేటువంటి ఒక శ్లోకం ఉంది, దాన్ని చక్కగా చదవండి. అలాగే
వైష్ణవులతో పాటుగా మన వాళ్ళకి ఇంకో చాదస్తం ఉంటుంది కాబట్టి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిహ వందన మృత్యోన్క్షయమామృత అనేటువంటి ఈ త్రయంబకేశ్వర ఈ మృత్యుంజయ మంత్రాన్ని కూడా మీరు చక్కగా జపించడం ద్వారా అది శబ్దంతో చదవండి దయచేసి, దానివల్ల సకల శుభాలు జరుగుతాయి. అలాగే శ్రీ విద్య అంట అమ్మవారి యొక్క విద్యని, ఈ దశమహావిద్యల్లో చిన్మస్తాదేవి జయంతి కూడా రేపు. కాబట్టి చిన్మస్తా జయంతిని వజ్ర వైరోచనీదేవి అని చెప్తారు. ఈ వజ్ర వైరోచనీదేవి సకల శుభములతో పాటుగా శత్రువులను నిరోధించేదానికితో పాటుగా చాలా విధాలైనటువంటి శక్తివంతమైనటువంటి అవతారంగా చిన్మస్తాదేవిని చెప్పడం జరుగుతుంది. అయితే అంత లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శ్రీ మహావిద్యలన్నీ కూడా చాలా వరకు వీళ్ళు దశమహావిద్యల్ని మామూలు మన దక్షిణ సాంప్రదాయం ప్రకారం కాకుండా వామాచారంలో చేస్తూ ఉంటారు. కాబట్టి అది కొంచెం చాలామంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే ఏమీ అవసరం లేదు. మీరు రోజు ఏ విధంగా మీరు పూజ చేసుకుంటారో అమ్మవారిని చక్కగా ఆ విధంగానే మీరు పూజ చేసుకోవచ్చు. అందులో వజ్ర వైరోచనీదేవి ఏ నమః అని చెప్పి మనం ఒక జస్ట్ మంత్రాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. అంతే తప్ప దానికి ఏమి స్పెషల్గా వామాచారంలో లాగా చేయాల్సిన అవసరమే లేదు. ఆవిడ జయంతి కూడా రేపు ఉంది. కాబట్టి ఈ యొక్క శత్రునాశనం జరగటం కోసం ఈ దేశం మీద జరుగుతున్నటువంటి ఒక దాడి ఏదైతే ఉందో ఈ దాడిలో మనం అందరం కూడా విజయం సాధించాలని, త్వరగా సమసిపోవాలని, ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ రక్షించబడాలని రేపటి రోజున నరసింహస్వామి జయంతి రోజున తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క దేశ పౌరులతో అందరూ మనల్ని జవాన్ల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రాణాన్ని అడ్డుపెట్టిన వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళ కుటుంబాల కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. మీకోసం నేనేం చెప్తానంటే నరసింహస్వామి జయంతి రోజున ఉదయాన్నే మీరు గుడికి వెళ్ళండి. స్వామివారి యొక్క అభిషేకం చేస్తే అభిషేకంలో పాల్గొనండి, అభిషేకం లేకపోతే అభిషేకం లేదు, మామూలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. కానీ స్వామివారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అని చెప్తారు, అలాగే సంపంగి పువ్వులు అంటే చాలా ఇష్టం అని చెప్తారు. ఎందుకంటే ఉగ్రరూపుడైనటువంటి నరసింహస్వామి వారు కూడా శాంతంగా ఉండాలంటే ఒక మంచి సువాసనతో మనసు కట్టివేయబడుతుంది, సుగంధ పుష్పాలతో. అందుకనే మన పుష్పంలో ప్రతి పుష్పంలోనూ సుగంధం ఉంటుంది, ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క రకమైన సుగంధం ఉంటుంది. ఈ సుగంధం అనేటువంటిది అందుకే మన ఇళ్లలో చూడండి అగర్బత్తి అంటారు. ఈ అగర్ అనే పదం ఈజిప్ట్ నుంచి వచ్చింది. ఈజిప్ట్లో ఎందుకంటే సుగంధం అని అర్థం, అగర్ అంటే సుగంధం అని, బత్తి అంటే వెలిగించేది. కాబట్టి అలా అగరబత్తులు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి సుగంధంతో ఉండేటువంటివి ధూపం వేసేటప్పుడు ఆ ధూపంలో కూడా మన వాళ్ళు అంతా కూడా మంచి సువాసనతో ఉండే విధంగా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి అంటే నీ మనసు ఆందోళన నుంచి బయటికి వెళ్ళటం కోసం ఆ సుగంధభరితమైనటువంటి పువ్వులతో పాటుగా సుగంధభరితమైనటువంటి ఈ యొక్క బత్తి ఏదైతే ఉన్నాయో వాటిని చేయటం ద్వారా మీ మనసు నిలకడగా ఉంటుంది. ఏదైతే మీరు ధ్యానించాలనుకుంటున్నారో పూజించాలనుకుంటున్నారో రూపాన్ని దాని మీద లగ్నం చేస్తారన్న ఉద్దేశంతో చాలా చక్కగా అద్భుతంగా ఒక ప్రక్రియని క్రియేట్ చేశారు. అంతే నూనె దగ్గర నుంచి పెట్టే పువ్వు దగ్గర నుంచి మన వాళ్ళు వేసే ధూపం దగ్గర నుంచి కూడా ఇవన్నీ నీ కోసం చేయబడ్డవి. అంతే తప్ప భగవంతుడికి నువ్వు పెట్టే ఆహారంతో సహా ఆహారం కూడా నీ యొక్క ఆరోగ్యం కోసం సీజనల్ వైజ్గా వచ్చేటువంటి పండ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నీ కోసం ప్రకృతి ఇచ్చింది. అది భగవంతునికి కృతజ్ఞతారూపంగా మనం సమర్పించి ఆయన స్వీకరిస్తాడా అంటే నీ భావనలో స్వీకరిస్తాడు, కానీ దాన్ని బాహ్యంగా మనమే కదా దాన్ని స్వీకరిస్తాం. కాబట్టి అది ఎలాగ భగవంతుడి దగ్గర మనం పెడతామో ఒక గుడికి తీసుకెళ్ళినా మన ఇంట్లో పెట్టినా లేదా ఒక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనం వట్టి చేతులతో వెళ్ళకూడదు అన్నటువంటి భావన ఇందుకోసమే పెట్టడం జరిగింది తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. కాబట్టి భక్తి నవ విధమైనటువంటి భక్తిలో ఏదో ఒక రకమైనటువంటి భక్తితో నువ్వు ఏ విధంగా అయినా సరే నువ్వు ధ్యానించవచ్చు, ఏ విధంగా అయినా సేవించవచ్చు. అందుకని స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు ఈ సీజన్ కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇవ్వండి. మరలా స్వామివారు మీకు కొన్ని పూలు ఇస్తే వాటిని టక్కన ఆడవాళ్ళు అయితే తల్లో పెట్టేసుకుంటుంటారు. దయచేసి అలా చేయమాకండి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక పుష్పాన్ని ఇచ్చినప్పుడు మగవాళ్ళమైనా ఆడవాళ్ళైనా
దాన్ని తీసి నమస్కరించుకునేటప్పుడు కనీసం దాన్ని వాసన చేయండి. దాన్ని మీరు అప్పుడు స్వీకరించినట్టు అవుతుంది. అంతేగాని తలలో పెట్టడం వల్ల దానికి ఉపయోగం ఏమిటో నాకు తెలియదు. దాన్ని బాగా స్వీకరించి దాన్ని మనం మనస్ఫూర్తిగా వాసన చూసి మనం ఆ తర్వాత ఎక్కడైనా మీ ఇంట్లో పెట్టుకోండి, తలలో పెట్టుకోండి, మీ ఇష్టం. అది మీ యొక్క సౌకర్యం సౌలభ్యాన్ని బట్టి చేసుకోండి. కాబట్టి స్వామివారికి మల్లెపూలు ఇవ్వటం ద్వారా మీకున్నటువంటి మృత్యు భయాలు అనేటువంటివి తొలగేదానికి రేపు నరసింహస్వామి జయంతి రోజున, అలాగే చిన్మస్త అమ్మవారి యొక్క జయంతి రోజున మీరు తప్పకుండా చేయండి. అలాగే సంపంగి పూలు దొరుకుతాయి. ఆకు సంపంగని, సంపంగిలో కూడా పసుపచ్చ సంపంగి చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో సింహాచలం దగ్గర అయితే మనకి గోల్డెన్ కలర్లో ఉండేటువంటి, పసుపచ్చ కలర్లో ఉండేటువంటి గంధం కలర్ సంపంగి పూలు ఉంటాయి. అవి చాలా అద్భుతమైనటువంటి వస్తుంది. అందుకనే అక్కడ స్వామివారికి చందనంతో పాటుగా ఆయన శాంతిగా ఉంచడం కోసం ఈ యొక్క మాలని ఇస్తారు. అక్కడ ఉన్న విశేషమైన అర్థం ఏమిటంటే ఆయన ఆ వాసన అనేది ప్రతి మనిషిని కట్టివేస్తుంది. ఎంత కోపంగా ఉన్నవాడినైనా సరే ఒక మంచి సుగంధం అనేటువంటిది మనిషిని శాంతపరుస్తుంది అనేదానికి ఒక అద్భుతమైనటువంటి సూచిక, ప్రతీక. కాబట్టి మీరందరూ సింహాచలంలో అది ఆయన కూడా గంధంతో కంప్లీట్ గా పూస్తారు. ఎందుకంటే ఎప్పుడు వేడిగా ఉంటారు చల్లదనం కోసం అని చెప్పి. అవును, చందనం చల్లగా ఉంటుంది. అలాగే ఈ సంపంగి పువ్వులు కూడా అక్కడ విశేషంగా ఇస్తారు. కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఈ పువ్వుని ఇచ్చారు అక్కడ, ఇక్కడే ఎందుకు పెడతారు స్వామివారికి అని. అలాగే చాలామందికి మనం చెప్తూ ఉంటాం, ఈ కాలసర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ అరోమాస్ ఏవైతే ఉన్నాయో, మొగలి పువ్వు ఏదైతే ఉందో, మొగలి పువ్వును కూడా చెప్తారనమాట. ఈ కాలసర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ సీజన్స్లో మొగలి పువ్వుల్ని మీరు తీసుకొచ్చుకొని వాటిని స్టోర్ చేసుకోగలిగితే, మొగలి పువ్వుని, ఆ పువ్వుని స్వామివారికి సమర్పించడం ద్వారా మనసుని ఆఖరికి చాలా చిన్నప్పుడు వింటాను నేను, చాలామంది చెప్తుండగా, ఆఖరికి సర్పాలు కూడా వాసనకి అది నిలుస్తుంది అక్కడ అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే ఆ వాసన అనేటువంటిది అంత గొప్పగా ఉంటుంది, మనసును కట్టివేయబడుతుంది, అంత గొప్పగా చెప్పారు. కాబట్టి నీ యొక్క మనసు లగ్నం అవ్వాలి అంటే ఒక రూపంతో పాటుగా ఒక పుష్పాన్ని పెట్టి నీ యొక్క ధూపం పెట్టి చేసేది. ఎందుకంటే నీ మనసును లగ్నం చేసేదానికి, గౌరవంతో పాటుగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యేదానికి అద్భుతంగా గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనం ఇచ్చేటువంటి అది పువ్వు కావచ్చు, నూనె కావచ్చు, లేకపోతే ప్రసాదం కావచ్చు, ప్రతిదీ కూడా నీ కోసం చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ఏం ప్రసాదం చేయాలి, అది ఏ విధంగా చేయాలి అంటే అది నీ భక్తి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి చాలా డౌట్స్ వస్తాయి. చింతపండు వేయాలి, ఒక పులిహోరకి చాలా డౌట్స్ వస్తాయి ప్రసాదం పెట్టేటప్పుడు. అది ఎందుకంటే చింతపండు తినడం అంత మంచిది కాదు సహజంగా. నేను నిమ్మకాయ వేసి చేయాలి, ఇది వేసి చేయాలి, ఆవు పట్టు వేసి చేయాలి, చాలా డౌట్స్. కానీ ఒకప్పుడు చింతపండుకి దీనికి కుకుమ్ బటర్ అనే కుకుమ్ అనే ఒక కేరళ తమిళ సైడ్ బాగా వాడతారు. అది పులుపు కోసం రీప్లేస్మెంట్ గా, చింతపండుకి రీప్లేస్మెంట్ గా వాడతారు. మన వాళ్ళ తర్వాత దాన్ని నిమ్మకాయ కిందకి మార్చారు, మామిడికాయ, ఉసిరికాయ, వీళ్ళు రకరకాలుగా వేస్తుంటారు. అది నీ ఆరోగ్యం కోసం. భగవంతుడు సర్వజీవులతో పాటుగా సమస్తమైనటువంటి వాటిని ప్రకృతిలో ఇచ్చింది భగవంతుడు. భగవంతుడికి పెట్టే నైవేద్యంలో అది ఉండాలా ఇది ఉండాలా అంటే అది నీ రుచి, నీ యొక్క శుచితో పాటుగా నువ్వు సమర్పించి నువ్వే తీసుకుంటావు. కాబట్టి నీ ఆరోగ్యానికి ఏ విధంగా ముఖ్యమో ఆ విధంగా నువ్వు చేస్తే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అంతేగాని ఆయన నాకు ఇదే పెట్టు, నేను ఇదే తింటానని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి తప్పకుండా రేపు అందరూ కూడా నరసింహస్వామి జయంతి రోజున, అమ్మవారి చిన్మస్తాదేవి జయంతి రోజున చక్కగా మీ భక్తి ప్రకారంగా మీరు చేసుకోండి. మృత్యు భయం నుంచి బయటపడండి. అలాగే గురువుగారు, మరొక అద్భుతమైన విశేషమైన రోజు, ముఖ్యంగా వైశాఖ మాసం నడుస్తుంది, ఇందులో పౌర్ణమి వస్తుంది. సో వైశాఖ పౌర్ణమి ఉంది, ఆ రోజు ఎలాంటివి చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఉంటుంది? అందులో ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి సోమవారం వచ్చింది. పోయినసారి అమావాస్య ఆదివారం వస్తే ఈసారి సోమవారం పౌర్ణమి వచ్చింది. ఈ సోమవారం పౌర్ణమి చంద్రుడిని సోమవారానికి అధిదేవతగా సోముడు అంటారు ఆయన్ని. కాబట్టి శివుడిని కూడా సోమశేఖరుడు అంటారు. కాబట్టి చంద్రశేఖరుడు అని ఆయన్ని శివుడిని పిలుస్తారు. సోమవారం రోజున శివాలయంలో అందరూ పూజలు చేస్తూ ఉంటారు. రేపు పౌర్ణమి రోజున, అందులో వైశాఖ మాసం విష్ణువు యొక్క మాసంగా చెప్తూ ఉంటారు. ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధి పూర్ణిమ అని కూడా అంటారు. కాబట్టి ఈ బుద్ధి పూర్ణిమ రోజున గురువుల్ని సేవిస్తారు.
అలాగే ఈ పౌర్ణమి రోజున విశేషంగా చంద్రదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే చంద్రుడు రాహుతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, చంద్రుడు నీచ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, చంద్రుడు కేతువుతో కలిసినటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో పాపగ్రహాలుగా అవి కలిసినటువంటి వాళ్ళందరికి కూడా, అలాగే రవితో కలిసిన చంద్రుడు అమావాస్య రోజు జన్మించినటువంటి వీళ్ళందరికీ కూడా మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటారు. అంటే ఎమోషనల్లీ కొంచెం హైలో కానీ లోలో కానీ ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం ఎక్కువగా ఉంటాయి, ఎమోషనల్ బ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ ఏమిటంటే వైశాఖ పౌర్ణమి రోజున చక్కగా పౌర్ణమి అనగానే అందరూ ఉదయాన్నే గుడికి పరిగెత్తకండి, సాయంత్రం గుడికి వెళ్ళండి. ఎందుకంటే చంద్రుడు ఉండాలి. చంద్రుడు వెన్నెలలో చక్కగా మీరు భగవంతునికి దీపం పెట్టండి. ఆ చంద్రుడి కిరణాలు మీరు పెట్టిన దీపం మీద పడే మాదిరిగా, అంటే బయట నేను చెప్పేది, పెట్టుకొని మీరు ప్రశాంతంగా కూర్చొని మీ భక్తితో లలితా సహస్రనామం అయితే లలితా సహస్రనామం చదువుకోండి, శ్రీ సూక్తం అయితే శ్రీ సూక్తం చదువుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం అయితే విష్ణు సహస్రనామం చదువుకోండి. మీ ఇష్టం, అది మీ యొక్క భక్తి మీ ఇదితో చేస్తే మంచిది. చంద్రుడిని లక్ష్మీ సహోదరుడు అంటారు. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీ అష్టోత్తర నామాలను కూడా మీరు చక్కగా చదువుకోవటం ద్వారా, అలాగే ఇంకా అవసరమైతే కలువ పూలు దొరికితే తీసుకొచ్చి కలువలు ఒక్క పువ్వు అయినా సరే మీరు అక్కడ ఆ దీపాన్ని లేదా భగవంతునికి సమర్పించుకోవటం ద్వారా, శివుడికి లేదా వైష్ణవాలయం అయితే వైష్ణవాలయం మీ ఇష్టం ఏదైనా కావచ్చు, సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందేదానికి, మానసిక ప్రశాంతతను పొందేదానికి ఈ వైశాఖ మాసం అనేటువంటిది, అందులో పౌర్ణమి బుద్ధి పూర్ణిమ కూడా. కాబట్టి బుద్ధి పూర్ణిమ రోజున గురువుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందండి, అది మీ అందరికీ మంచిది. అలాగే మీకు ఒక విశేషమైనటువంటి విషయం చెప్తాను ఈ సందర్భంగా. మన భారతదేశంలో అనాది కాలం నుంచి విప్ప చెట్టుకి ఒక విశేషమైనటువంటి ఆదరణ ఉంది. ఎందుకంటే తమిళనాడులో మీరు ఇప్పుడు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మాహువా అని చెప్పే పేరుతో మాహువా వృక్షం అని కానీ మనం కొడితే, తమిళనాడు సైడు ఈరోజు కూడా మైలాపూర్ అనేటువంటి ప్లేస్లో చెన్నైలో కబాలీశ్వర్ అనే ఒక టెంపుల్ ఉంది. ఈ కబాలీశ్వర్ టెంపుల్లో ఒక వృక్షం ఉంటుంది, అది మాహువా వృక్షం. ఒకప్పుడు శివుడు కూడా చెట్టు త్వరలో దాంకున్నాడు అని ఒక కథ చెప్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకు? శనీశ్వరుడు అనేటువంటి, అంటే ఆయనకు చెప్పిన పనిని నవగ్రహాల్లో కూడా భగవంతుడిని కూడా నేను వదిలిపెట్టను, నేను నా ధర్మాన్ని నేను చేస్తాను అని గణాలు అసలు సెలెక్ట్ చేసిన ఆయన్ని కూడా నేను ఒప్పుకోను అని, ఖచ్చితంగా నాకు ఇచ్చిన ధర్మాన్ని నేను చేస్తాను, అది మీరైనా సరే ఎవరైనా సరే అన్నప్పుడు ఆయన కూడా వెళ్ళి ఒక చెట్టులో దాంకున్నాడు అని చెప్తారు. అది ఏ చెట్టు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఈ చెట్టు కింద, ఎక్కడ మైలాపూర్లో ఉన్నటువంటి మాహువా చెట్టు కింద శివుడు ఉద్భవించాడు అని చెప్తారు. అంటే ఆ వృక్షం ఇదే ఉండొచ్చు మనం ఆలోచిస్తే. అలాగే దక్షిణామూర్తి ఒక వృక్షం కింద ఉన్నాడని చెప్తారు. అది ఏ వృక్షమో నాకు తెలియదు, కానీ నా మనసులో నాకు తెలిసినంత వరకు ఈ వృక్షం కిందే ఆయన ఉన్నాడు, మాహువా వృక్షం కింద. ఎందుకంటే ఈ మాహువా వృక్షం విశేషమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉన్నది. ఆ విప్ప పువ్వుని ఇప్పటికి కూడా భద్రాచలం వెళ్తే మనం ప్రసాదంగా ఇస్తూ ఉంటారు, పొట్లాలు కట్టి ప్రసాదం పట్టుకెళ్ళండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. అలాగే విప్ప నూనెని గిరిజన తెగలు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ధూపదీపాలతో పాటుగా కొంత ఆహారంలో భాగంగా కూడా తీసుకుంటారు. కొండ ప్రాంతాలు మనం శ్రీశైలంలో కూడా బాగా చూస్తాం ఈ విప్ప పువ్వు విప్ప నూనెకి సంబంధించి. ఎందుకంటే ఆహారంలో భాగంగా అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ తీసుకుంటారు వాళ్ళు. అలాగే దాన్ని వేరే రకంగా దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇక్కడ విప్ప లడ్డు అని ఫేమస్ అయిపోయింది. విప్ప పువ్వుతో లడ్డు చేస్తున్నారు, అది ఆరోగ్యానికి మంచిది అన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి మోకాళ్ళ నొప్పులు, అందుకని వాళ్ళు కొండ కోణంలో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులకి ఆ విప్ప పువ్వు కూడా తినటం ద్వారా మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది అని చెప్తారు. అందుకని మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో ఎక్కువగా మధ్యప్రదేశ్లో అయితే లంగ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అంటారు ఆ చెట్టు. అంత అంటే ఊపిరి విశిష్టమైనటువంటిది. ఆ నూనెకు కూడా అంత గొప్ప విశేషం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి వాటిని మర్చిపోకండి, వాటిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ గిరిజనులకి చేయూతనివ్వండి. ఏదేదో నూనెతో పెట్టాల్సిన అవసరం లేదు.
ఎక్కడెక్కడో నూనెలు మీరు వాడాల్సిన అవసరం లేదు. ఆ నూనె ఈ నూనె అన్నీ పిచ్చి పిచ్చి పడేయండి. చక్కగా ఆ విప్ప నూనెతో దీపం పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో కూడా మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అది చదువుకోండి, ఇంకా కావాలంటే ఎవరినైనా అడగండి, లేదా ఆయుర్వేదం డాక్టర్తో సహా ఈ రోజున గూగుల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చదవండి వాటి గురించి. ఎందుకంటే మధుక ఇండికా అంటారు. అంటే మనకున్నటువంటి ఇండియాకి సంబంధించి మన వేప చెట్టు, మామిడి చెట్టు ఏ విధంగా మనకి విశేషమైనదో అలాగే ఈ మాహువా వృక్షం కూడా చాలా విశేషమైనది. కాబట్టి ఆయన మహేశ్వరుడని ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ ఈ మాహువా వృక్షం కింద ఉన్నందువల్ల ఆ మాహువా వృక్షానికి విశేషమైనటువంటి ఆదరణ తమిళనాడులో ఉంది, అలాగే మనకి తెలంగాణలో కూడా ఉంది. ఆ వృక్షాలు భద్రాచలం అడవుల్లో బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలకు కూడా చేయూతనిచ్చినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ నూనె అనేటువంటిది ఆహారం కన్నా కూడా మీకు దీపానికి ఉపయోగపడుతుంది, మీ యొక్క మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుంది, దేహానికి ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా ఉన్నది కాబట్టి అది ఆలోచించుకొని అది ఉపయోగించుకోవాలా లేదనేది అది మీ ఇష్టం. అయితే ఇలా విశేషమైనటువంటి రోజుల్లో మాత్రం తప్పకుండా శని త్రయోదశి ఇలాంటి రోజుల్లో జనపనార నూనె పనికి వస్తుంది. అది కూడా మీరు చూడండి, నువ్వుల నూనె పనికి వస్తుంది. వీటన్నిటిని మిక్స్ చేసుకొని కూడా మనం వాడుకుంటే కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మీ చర్మాన్ని బట్టి ఉంటుంది, అది చూసుకొని వాడుకోండి. గురుగారు ఈ 3 రోజుల యొక్క విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సో ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.